మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. అల్లం పేస్ట్ నూరుతున్నాడు హరీష్. చేస్తున్నాను తయారు చేసిన రెడీ. ఆనియన్స్ ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి కూడా కట్ చేసుకొని రెడీ ఉంచుకుంటున్నాం. మటన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. చక్కటి పొట్టేలు మాసం. పొట్టేలు మాసం స్పాన్సర్ చేసినందుకు గౌతమ్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మసాలాలు, బగారా కోసం నానబెట్టుకున్న బియ్యం. శ్రీను దాన్ని చక్కగా నీట్గా కడుగుతున్నాడు మటన్ని. గౌతంగా సెట్ గారి పనులు చేస్తున్నాడు రూమ్లో. రైస్ కుక్కర్లో బిర్యానీ రైస్, బగారా రైస్ మేకింగ్ బై హరీష్. And it and Sheenu is making mutton curry. బాగా నూనె అన్నం 2 స్పూన్స్ వేసుకోవాలి. అప్పుడే మనకు బెటర్ అవుట్పుట్ వస్తుంది. కలిపిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత వేసుకోవాలి. అప్పుడు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన ఉంచుకోవాలి. లేత పొట్టేలు మాసం వేసేసాడండి. వావ్, లుకింగ్ గుడ్, బ్యూటిఫుల్. అవర్ చెఫ్స్ ఆర్ ట్రైంగ్ టు మేక్ దిస్ బెస్ట్. They get better output. పిచ్చిగా కలుపుకోవాలి. కలర్ కోసం కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవాలి లైట్గా. Our 2 chefs, they trying to make best. ఏంటండి, చాలా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. బగారా రైస్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం టేస్ట్ తగ్గట్టు మటన్ చూడండి ఎలా బాగుందో చూడండి. అలాగే టేస్ట్ తగ్గట్టు కొంచెం చేసుకోవాలి. తీసుకోవడానికి కదా మరి అలా చేసింది. మటన్ చాలాసేపు ఉడకాలి. మా రూమ్ కోసం అల్లం పేస్ట్ నూరితే గౌతమ్ రెడ్డి దుబ్బుదామని ప్లాన్లో ఉన్నాడు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ గార్లిక్ పేస్ట్, గార్లిక్ జింజర్ పేస్ట్. 25% అయింది, ఉడుకుతుంది. ఏమేమి దాచుకున్నాడు? నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ దొంగకొని మరి దాచుకున్నాడు. ఇదేంటిది? వావ్, ఇవాళ మొత్తం గౌతమ్ ఇల్లు లూటీ చేయబోతున్నాం. ఇంకొకసారి పిలవకుండా చింతపండు దేనికోని పోతున్నాం. ఇది మా కోసం దాచిపెట్టిన పెరుగు, గడ్డ పెరుగు. మేము వస్తున్నాము అనేది తెలిసే ముందు మొత్తం దాచుకున్నాడు. థమ్స్అప్ తీసుకొచ్చింది మేమే తెచ్చిన మరి కూడా. థమ్స్అప్ స్పాన్సర్ కూడా మేమే. మటన్ మాత్రం 900 ఇచ్చాడు. మటన్ స్మెల్ మామూలుగానే. రైస్ ఏ స్టేజ్ వేసుకోవాలంటే అది అట్లా అట్లా ఆ స్టేజ్లో రైస్ అనేది వేసుకోవాలి. ఇలా వాటర్ ఫుల్గా మరిగినాక రైస్ వేసుకోవాలి.
ఒక కప్పుకి 2 గ్లాసుల వాటర్ చొప్పున పోసుకున్నాను. మా చెఫ్స్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మంచి అవుట్పుట్ కోసం. చూద్దాం ఏం జరుగుతుంది. బియ్యం వేస్తే చాలా నిండుగా వచ్చింది. లాస్ట్ ఫైనల్గా ఎట్లా వస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి ఆయిల్ వేరైన తర్వాత కారం ఉప్పు వేసుకోవాలి. ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి చెఫ్ గారు? కేజీ కాబట్టి ఒక 5 నుంచి 6 స్పూన్స్. ఇది యాక్చువల్లీ కొంచెం ఉప్పు కలుపుకున్న కారం కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేస్తున్నాం. కారం తక్కువ ఉంటుంది. 5 కారం సాల్ట్ వచ్చేసి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. తగినంత ఉప్పు కేజీ మటన్కి ఒక 2 స్పూన్లు. ఎందుకంటే మనం అన్నంలో కూడా వేసుకున్నాం కాబట్టి ఆ కారంలో ఉంది కాబట్టి ఒక 2 స్పూన్లు కావాలనిపిస్తుంది. బగారా రైస్లో కూడా ఉప్పు వేసుకోవడం వల్ల మనం మటన్లో తక్కువగా వేసుకుంటాం. ఇప్పుడు చాలా మిక్స్ చేయాలన్నమాట వాటన్నిటికి పెట్టేటట్టు. మన చెఫ్ సీను మిక్స్ చేస్తున్నాడు చాలా నీట్గా. మీకు కూడా చూస్తే తినాలనిపిస్తుంది. కాకపోతే వచ్చేయండి గౌతమ్ రెడ్డి రూమ్కి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. అదే ఇప్పుడే కారం ఉప్పు వేసి మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి సిమ్గా ఉంచాలి. మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పోసుకోవాలి. 5 నిమిషాలు ఉడకబెట్టాక 5 నిమిషాలు ఉడకబెట్టినాం. ఇప్పుడు కొన్ని అయినంత మటన్ తగ్గట్టుగా కేజీ మటన్ తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి. అదే మన భాషలో ఎసరు. ఎసరు పోసుకోవాలి. ఒక హాఫ్ లీటర్ మటన్ పోసుకోవాలి. ఒక ఆలం షేప్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అసలు ఉడికిపోయి అన్ని వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చు. బగారా దగ్గరికి వచ్చేసింది. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చాలా పై గిన్నె చాలా చిన్నగా ఉండడం వల్ల రైస్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా పైకి వచ్చింది రైస్. రూమ్లో తెలుగు 2 లోడ్ చేస్తుంది. పొగ కక్కుతాం లేదు. ఇంకొక 5 నిమిషాలు. బగారా అయిపోయింది. రెడీ టు హీట్. తినడానికి నిమ్మకాయలు కోస్తుండే భరత్. ఫస్ట్ పని ఈరోజు భరత్ చేసి. ఆల్వేస్ వెల్కమ్. అందరూ వచ్చేయండి. ఆ మనిషి అయితే ఒక్క పని కూడా చేయలేదు. కూర్చొని చూస్తుంది కానీ ఒక్క పని కూడా చేయలేదు. పన్యాలు కూడా వేసుకున్నాం. ఇట్లా పడుతుంది. మసాలాలు వేసుకున్నాం. ఏం మసాలా? గరం మసాలా వేసుకున్నాం. అట్లే కొత్తిమీర పుదీనా వేసుకున్నాం. ఇదిగో మేము పట్టుకున్న గరం మసాలా గోధుమ రెడ్డి రాసుకుంటుంది. నేను ఏం చేయాలి చెప్పి అన్నిటికీ వాటి చెప్పి కలుపుకోవాలి. సరే ఈవెన్గా కలుపుకోవాలి. మాకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి మేము తెలుగులో చెప్పాను. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. రైట్. ఓకే. ఈ మనిషి విన్నర్రా ఎప్పుడు తిందామా వెయిట్ చేస్తుంది. ఆ పొట్ట చూడండి యాదగిరి గొట్లో ఎంత ఉందో.
పిండుకుందాం. ఇంకొక 2 మినిట్స్ అయితే దింపేసి తినేయడమే. లైట్గా ఒక నిండు తీసుకుంటాం. ఫైనల్గా మటన్ కర్రీ చూడండి ఎలా ఉందో. ఆల్వేస్ వెల్కమ్స్ యూ. వచ్చేయండి. గ్రేవీగా తొందరగా మంచిగా బాగా ఉడికింది ముక్క. రండి అందరూ వచ్చి తినండి. గౌతమ్ రెడ్డి ఇంట్లో తిని తినండి. ఒక్క 1 మినిట్ ఆగి ఇంతటి మంచి రెసిపీ తయారు చేసినందుకు హరీష్ అండ్ శ్రీనుకి చాలా ధన్యవాదములు. టేస్ట్ ఎలా ఉందో తర్వాత కామెంట్ చేస్తాను.